హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను వాటర్ మెలన్ మిల్క్ షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వాటర్ మెలన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా బాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అక్కడక్కడ పెద్ద పెద్దవి ముక్కలు ఉండిపోతే ఇలా స్పూన్తో బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో 3 స్పూన్ల షుగర్ వేసుకోవాలి. వాటర్ మెలన్ స్వీట్ బట్టి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి కదా టేస్ట్. ఇలా షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజల్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పాలు వేసుకోవాలండి. మరిగించి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేకపోతే నార్మల్ మిల్క్ అయినా సరే ఒకసారి మరిగించుకొని చల్లార్చుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా గింజలు ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోండి. ముందుగా కట్ చేసినప్పుడే రిమూవ్ చేసుకోవచ్చు, పర్లేదు. మేమైతే తినేస్తాము. మీకు ఇష్టం లేకపోతే మొత్తం కట్ చేసేటప్పుడే రిమూవ్ చేసేయచ్చు గింజల్ని. ఇప్పుడు పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. గార్నిష్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అరగంట తర్వాత తీసి గ్లాస్లోకి వేసుకుందాం. ఈ డ్రింక్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ డ్రింక్ని ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఐస్ క్రీమ్ ఉంటే తప్పకుండా వేసుకోండి పైన. ఇప్పుడు పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని అలాగే కొన్ని ఫ్రూటీస్ కూడా వేస్తున్నాను. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇంతేనండి, రెడీ అయిపోయింది వాటర్ మెలన్ మిల్క్ షర్బత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.